విశాఖ పెందుర్తి వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన పశ్చిమ నియోజకవర్గ బెహరా భాస్కర్ మంగళవారం ఉదయం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల అధ్యక్షతన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న బెహరా భాస్కర్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర శ్రేయస్సు కొరకు అడుగులు ముందుకు వేస్తుందని అటువంటి పార్టీలోకి చేరిన బెహరా భాస్కర్ రావుని సాదర స్వాగతం పలికిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరో 2 రోజుల్లో బెహరా భాస్కర్ రావుని జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల పేర్కొన్నారు. మీ సహకారం, మీ ఆశీస్సులు, మీ దేవాలయాలు చాలా పెద్ద పదాలు ఉన్నాయి. నమస్కారం. నా ప్రియ మిత్రుడు, నాకు అత్యంత ఆప్తుడు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అనేక సందర్భాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా, రాజకీయంగా ఏం చేసినా కూడా ఒకరినొకరు ఆలోచించుకునే వ్యక్తులు. నా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి, నా అలాగా ఆలోచించే వ్యక్తి బెహరా భాస్కర్ రావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పడుతున్న తపనకి మాతో కలిసి నడవటానికి జనసేనలోకి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే మేము చాలా రోజుల నుంచి మేము మనస్ఫూర్తిగా వారిని నేను కోరుకోవటం, అడగటం, కొంత టైం తీసుకోవడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే జనసేనలోకి వచ్చానో అప్పటి నుంచి కూడా భాస్కర్ రావు గారు వెంట పడ్డాను. నేను కానీ మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ మనస్ఫూర్తిగా భాస్కర్ రావుని కోరుకున్నాం. ఈ రోజుకి మేము సక్సెస్ అయ్యాం. భాస్కర్ రావు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆయనకి స్థాయికి తగ్గట్టు పెద్దలతో కూడా మాట్లాడా, అధ్యక్షులతో మాట్లాడా, ఆదిండ్ల మనోహర్ గారితో మాట్లాడా. భాస్కర్ సేవల పార్టీ ఆయన స్థాయికి తగ్గట్టు గౌరవించుకుని ఆయన సేవలను వాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఈ గ్రేటర్ విశాఖకు అధ్యక్షుడిగా చేసి ఎప్పుడు కూడా ఓటమి ఎరగని వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందుతూ ఎప్పుడు ప్రజల్లో ఉండి కొంతమంది ప్రజల్లోంచి నాయకులు అవుతారు. అలాంటి కోవలకు చెందిన వ్యక్తి బెహరా భాస్కర్ రావు గారికి మనస్ఫూర్తిగా జనసేన స్వాగతం పలుకుతూ ఉంది. తప్పకుండా వారి విలువైన సేవలను పార్టీ వాడుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి రేపు జరగబోయే జీవీఎంసీ ఎలక్షన్లో కూడా వారు రావటంతో మా బలం ఇంకా మరి కాస్త పెరిగింది. జీవీఎంసీలో అలాంటి సీనియరు మాకు తోడుగా ఉండటం, ఈ ప్రాంతాల అభివృద్ధికి మాకు భాస్కర్కి నాకు కూడా సరిహద్దులే, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల ఉన్నతికి మేము ఇద్దరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ